ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. ఏ నెలలోనైనా సరే బహుళపక్షంలో చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కృష్ణ అంగారక చతుర్దశి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. సూర్యగ్రహణం రోజు చేసే స్నానానికి దానానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈరోజు చేసే స్నానం కానీ దానం కానీ అంతటి విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. కాబట్టి ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్రటి పుష్పాలను కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా ప్రత్యేకంగా స్నానం చేయటం దానం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు పితృతర్పణాలు నిర్వహించడం ద్వారా పితృదేవతలు కొన్ని వేల సంవత్సరాల పాటు ఉన్నత లోకాలను చేరతారు. అలాగే ఈరోజు దేవతలకి పితృదేవతలకి తర్పణాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా కృష్ణ అంగారక చతుర్దశి రోజు మినుములు దానమిచ్చినా యవలు దానమిచ్చినా నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు యమధర్మరాజును స్మరించుకుంటూ యమధర్మరాజుకి తర్పణం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. యమతర్పణం ఎలా ఇవ్వాలంటే ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీటిని దక్షిణ దిక్కు వైపు విడిచిపెడుతూ యం యమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇలా యమధర్మరాజుకు తర్పణం విడిచిపెట్టడం ద్వారా అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కృష్ణ అంగారక చతుర్దశి రోజు సూర్యుడికిచ్చేటటువంటి అర్ఘ్యం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి సూర్యభగవానుడికి ప్రియమైన విధంగా రాగి పాత్రలో జలం తీసుకొని ఆ జలంలో కొన్ని ఎండుమిరపకాయ గింజలు ఎర్రటి పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి 12 సార్లు సూర్యుడిని స్మరిస్తూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఓం సవిత్రే నమః అని 12 సార్లు చెప్తూ తూర్పు వైపు కింద ఒక పళ్ళెంలో అర్ఘ్యాన్ని విడిచిపెట్టి ఆ పళ్ళెంలో నీటిని ఎక్కడైనా మొక్కలో పోయాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము యమధర్మరాజుకి తర్పణం ఇవ్వటం ద్వారా కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ఈరోజు ఏ కొద్ది దానం ఇచ్చినా కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు దానాలు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ విధి విధానాలు పాటించండి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి.